మీకేం కావాలి? ఎందుకు? జ్ఞానం ఎందుకు? బతకడం ఎందుకు? సరే, ప్రతి మనిషికి ఏదో ఒకటి కావాలి. ఆ కావాలి అన్నటువంటిది అనుకుంటే సరిపోతుందా? నాకు అన్నం కావాలి, అన్నం కావాలంటే ఊరికేనే ప్లేట్లోకి వచ్చి పడుతుందా? నేను వచ్చి ఉద్యోగం చేయాలి. మరి ఉద్యోగం చేయాలంటే చదువు ఉండాలి. చదువుకున్న వాళ్ళతోనే మళ్ళీ పోటీపడి విజయం సాధించాలి. ఏం సాధించాలి? విజయం. ఈ విజయం సాధించేటువంటి క్రమంలో చాలామందికి విజయము అవసరం. విజయం సాధించకుండా మనం ఏమీ చేయలేం. అంతే కదా నిసి? విజయం సాధించకపోతే మనం ఏమైనా సాధించగలమా? ఏమైనా చేయగలమా? చేయగలం. ఎక్కడో ఒక మూల పడి ఉంటాం. నువ్వు బిర్యానీ తినాలనుకున్న వ్యక్తి చిన్నపాటే మామూలు గంజినీళ్ళతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. నువ్వు విజయం సాధిస్తే బిర్యానీ తినచ్చు, ఇంకా దానికన్నా ఇంకొంచెము కాస్ట్లీ ఫుడ్ కూడా తినచ్చు. అయితే ఈ విజయం సాధించేటువంటి క్రమంలో దేన్ని కోల్పోతున్నాడు? తనను. సార్, మీరు ఒక్కసారి లెక్చరర్గా ఊహించుకోండి. ఇది మా స్టూడెంట్ చెప్పిన మాట. ఎంత బాగుంటుందో. ఓకే, ఊహించుకుంటాను. అయితే ఈ శరీరం మంది కాదు అని చెప్పి ఒక 10 నెలలో 20 నెలలో రోజుకు 18 గంటల పాటు కృషి చేయండి. నిజమే, నేను ఈ శరీరం మంది కాదు అని చెప్పి ఏం సరైన పోషకాహారం ఇవ్వకుండా నేను అట్లే కృషి చేస్తే వీక్ అయిపోతుంది. దీనికి సరైన పోషకాహారం ఇవ్వాలి, సరైన నిద్రను కూడా ఇవ్వాలి. అప్పుడే ఈ శరీరం మనకు సహకరిస్తుంది. ఈ శరీరం సహకరించకుండా మనం ఏమైనా చేయగలమా? ఏమైనా చేయగలమా? శరీరం సహకరించాలి. ఈ భూమి మీద మనం నిలబడిండేదే ఈ శరీరంతో. అయితే ఈ శరీరాన్ని కూడా బాగా చూసుకోవాలి. ఈ శరీరం బాగా ఉంటేనే మీరు విజయం సాధించగలరు. సరే, శరీరం బాగుంది, బాగా మేపినారు బాడీని, మంచి ఫిట్నెస్ ఉంది, మీకు ఎక్సర్సైజ్ చేస్తారు, సరైన నిద్రపోతారు. సరే, విజయం సాధించాలన్నటువంటి కోరిక కూడా ఉంది. అయితే విజయం సాధించేస్తారా? మీరు అనుక్షణమో మీరు సాధించాల్సినటువంటి లక్ష్యం కోసమో తప్పించాలి. మనం ఏం కావాలనుకున్నామో ఆ లక్ష్యాల కోసము అనుక్షణము మనలో రగిలే కాంక్ష ఉంటే తప్ప ఆ లక్ష్యాలని సాధించడమో సాధ్యమా? ఇప్పుడు ఒక జడ్జి కావాలనుకున్నావు. జడ్జి కావాలంటే ఆ జడ్జి ఎలా ఉంటారు? ఫస్ట్ జడ్జి అంటే ఏమో తెలుసుకోవాలా. జడ్జి నువ్వు జడ్జి కావాలనుకోవడము వృధా. ఆ పోస్ట్ ఏంటి, దాని ఎలిజిబిలిటీస్ ఏంటి? ఇప్పుడు నేనున్నాను, కావాలంటే అవుతానా? నో. ఎందుకంటే దానికి తగిన ఎలిజిబిలిటీస్ ఇప్పుడు నాకు లేవు. దానికి క్వాలిఫికేషన్ ఓన్లీ డిగ్రీనే. మళ్ళీ ఎల్ఎల్బి చేసి మళ్ళీ కొన్ని చేయాల. కలెక్టర్కి అయితే ఓన్లీ బిఏ ఉంటే చాలు. బీకామ్, బిఏ, బిఎస్సి ఏదున్నా సరిపోతుంది. ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు, ఐఏఎస్ కావచ్చు. అట్లని చెప్పి నాకు బ్యాచిలర్ డిగ్రీ ఉంది, నేను ఐఏఎస్ అయిపోతా అంటే అయిపోతారా? మరి ఏం చేయాలి? దిశగా మనం అడుగులు వేయాలి. అప్లై చేసేటప్పటి నుంచి దాన్నే మనము లోకంగా మనం చదవడం కావచ్చు, రాయడం కావచ్చు, దాని గురించి సెర్చ్ చేయడం కావచ్చు, దాన్ని మననం చేసుకోవడం కావచ్చు, ఇదేదైనా సరే చేస్తూనే ఉండాలి. ఒక విజయం కోసము మనము తపన, మనలో ఎంతటి ఈ తృష్ణ అనేటువంటిది ఉందో అది చాలా ఇది. గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే కోరికలు దుఃఖహేతువులు అన్నాడు. ఒకవేళ నీకు కలెక్టర్ రాకపోతే ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. అయ్యో, నేను బాగా ప్రిపేర్ అయినాను కానీ నాకు రాలేదు. కానీ అందుకే మీలో మీరు, మీ కాన్షియస్లో మీరుంటే విజయం సాధించినా అపజయం సాధించినా ఒకే రకంగా తీసుకుంటారు.
మీ ఎరుకలో మీరుండాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంది, ఇంటర్మీడియట్ నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు, నీకు 990 రావాలి అని చెప్పి నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు. ఇన్ కేసు ఒక 2 మార్కులు తగ్గినాయి, ఏమవుతుంది? ఏమీ కాదు. ఊను స్పర్ధను విద్యలందే, వైరములు వాణిజ్యమందే అంటారు గురజాడ వెంకటప్పారావు గారు. కాబట్టి ఇక్కడ విజయం సాధించాలంటే స్పర్ధ అంటే పోటీతత్వము విద్యలో ఉండాలి. అట్లని చెప్పి ఆ అమ్మాయి చదువుతాంది అని చెప్పి నువ్వు నైట్ అండ్ డే తల బద్దలు కొట్టుకొని చదవాల్సిన ఇది లేదు. నీకెంత శక్తితో నువ్వంతా కృషి చేయాలి. ఎవరికి ఎంత శక్తితో ఆ శక్తి మేరకు కృషి చేయాలి. డూ ది బెస్ట్. దీనికి మూలం ఏమిరా అంటే డూ ద బెస్ట్. బాగా నువ్వు కృషి చేయి. ఆ పైన యత్నం, ప్రయత్నం, దైవయత్నం అని పెద్దలు అంటానే ఉంటారు కదా. నువ్వు యత్నించు. నువ్వు జడ్జి కావాలనుకో ఓకే, కానీ నేను అమెరికా అధ్యక్షురాలు అయిపోవాలంటే ఎవ్వరికీ అది సాధ్యం కాదు. మనకు అవుతుందా అమెరికా అధ్యక్షులు కావడము? ఎందుకు కాదు? అసలు మనం అమెరికన్ సిటిజనే కాదు. మనం అమెరికాలో పుట్టి ఒకవేళ అమెరికనే అయినుంటే అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇంకా బాగా దాన్ని చట్టం చేసుకున్నారు. వాళ్ళ దేశంలో జన్మించిన వాళ్ళు మాత్రమే దానికి కావాలన్నట్టుగా తయారు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి కొన్ని లక్ష్యాలని వాటిని ఏమంటారంటే ఎక్కడో గాలి మేడలు కట్టడం ఉంటారు దాన్ని. అటువంటి లక్ష్యాలని మనం పెట్టుకోకూడదు కూడా. కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, ప్రధానమంత్రి కావాలి అని పెట్టుకుంటారు లక్ష్యం. అంటే దానికి ఎంత కృషి చేయాలి? మామూలుగా అయిపోతుందా? ఏం సార్ మోడీ కాంగలేంది మేము కాలేమా అనేసి అంటే కావచ్చునేమో. రాబోయే తరంలో దానికి మీరు ఎక్కువగా దాని మేరకే అదే రంగంలో, రాజకీయ రంగంలో మీరు విశేషమైన కృషి చేస్తే అలా కాకూడదు అని ఎవరైతే చెప్పలేరు. అలా కావచ్చునేమో. తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తునే అంటారు. అందుకే మీరు ఎవరైనా అడుగుతా అంటారు మిమ్మల్ని, ఏమ్మా ఎట్లా చదువుతాన్నామంటే ఏం కావని ఎలా చదువుతాంటుంది, ఏం చదువో ఏమో అని నిరుత్సాహంగా అంటే నీకు అలాగే అయిపోతుంది. లేదు బాగా చదువుతున్నాను అన్నావనుకో, నీ లోపల ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్, నీ ఆత్మ కూడా బాగా చదవడానికి కృషి చేస్తుంది. అర్థమైందా? నువ్వు నిన్ను తక్కువ చేసుకోకూడదు ఎవరితో కూడా. ఇంట్లో కానీ బయట కానీ కాలేజీలో కానీ ఎక్కడ కూడా మరీ తక్కువ చేసుకుంటే మనము తక్కువే అయిపోతాం. మనల్ని గొప్పగానే ఊహించుకోవాలి. అందుకే వివేకానంద స్వామి అంటారు, ఆశయ సాధనలో విఫలమవడం నేరం కాదు, చిన్న ఆశయాన్ని కలిగి ఉండడం నేరం. మనం ఆశయం సాధించే దాంట్లో ఒక్కొక్కసారి విఫలం కావచ్చు, కానీ అది నేరం కాదు. అట్లని చిన్న ఆశయం కలిగి ఉండడం నేరం. నువ్వు కలెక్టర్ కావాలనుకున్నావు, దాన్ని పెట్టుకో. అంతేగాని నాకు కనీసము నేను కలెక్టర్ కావాలనుకున్నాను, కండక్టర్ పోస్ట్ అయినా వస్తే చాలు అని రాజీ పడడం చాలా తప్పు. చాలామంది కండక్టర్లని అని చెప్పేసి వాస్తవానికి వాళ్ళు మా అట్లా ఉద్యోగాలకి రాకుండా వదిలిపెట్టడం వల్లనే మాకు వచ్చిన ఈ ఉద్యోగాలు తెలుసా. వాళ్ళు టాపర్సు. 10th క్లాస్లో టాప్ మార్కులు వస్తేనే కండక్టర్ పోస్ట్ ఇస్తుంది, లేదంటే ఇవ్వరు. వాళ్ళు టాపర్స్. మీరు ఏ కండక్టర్నన్నా చూడండి, బస్ ఎక్కితే వాళ్ళు చాలా టాప్ మార్కులు ఉంటాయి. వాళ్ళని ఎంత తక్కువ చిన్న చూపు చూసి మాట్లాడతారు కొంతమంది. చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళు టాప్ ర్యాంకర్స్. మంచి ర్యాంక్ ఉంటేనే, మంచి మార్కులు ఉంటేనే కండక్టర్ పోస్ట్ వస్తుంది, లేదంటే రాదు. మాకు తక్కువ మార్కులునే లెక్చరర్ పోస్ట్ వస్తుంది. మళ్ళా 35 మార్కులు ఉండేవాళ్ళు కూడా లెక్చరర్లు ఉన్నారు. ఇక్కడ 35 మార్కులు ఉండేవాడు కండక్టర్ లేడు. బాగా గుర్తుపెట్టుకోండి. 570, 575, 600కి 10th క్లాసు ఆ రేంజ్లో ఉండేవాళ్ళే కండక్టర్లంతా మీరు చూసుకోండి. తక్కువ మార్కులు ఉండేవాళ్ళు లెక్చరర్లు ఉండాలి, కలెక్టర్లు కూడా ఉండొచ్చు, కానీ కండక్టర్ ఉండలేడు. మళ్ళా కండక్టర్కు వాళ్ళు ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాడినే తీసుకుంటారు, దీంట్లో ఉండే వాళ్ళని తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే మనము ఈ విజయాన్ని సాధించే క్రమంలో మనల్ని మనం కోల్పోతూ ఉంటాము. మనల్ని మనం కోల్పోకుండా మనం ఏం చేస్తున్నామో ఇది ఎరుకుతో చేయాలి. రోజు మనం ఇన్ని గంటలు అని చెప్పి టైం టేబుల్ వేసుకొని కృషి చేస్తాము. అయితే మనం చేస్తున్నటువంటి కృషి కరెక్టా కాదా అనేది మనలోకి మనం తొంగి చూసుకోవాలి. సాధారణంగా మనం వేరే వాళ్ళ దీంట్లోకి తొంగి చూస్తూ అంటాం.
నువ్వేం బట్టలు వేసుకున్నావు, నువ్వేం చదువుతున్నావు, నీలో నుంచి ఏం వస్తూ ఉంది అని పక్కన వాళ్ళని చూసి చెప్తారు, కానీ తమ లోపలికి తమ యొక్క వాసన తమకు తెలియదు. తమ లోపలికి తాము చూసుకోవాలి. లోపలికి మీరు ఎట్లా వెళ్ళగలరు? భగవాన్ సత్యసాయి బాబా ఒక మాట అంటారు, సర్ఫ్ ఇన్నర్నెట్, డు నాట్ ఇంటర్నెట్. అంటే ఇన్నర్నెట్ నువ్వు అంతరంగ ప్రవేశం చేయి, అంతేగాని నువ్వు గూగుల్లోకి వెళ్ళి